డే 3 ఈరోజైతే చాలా టైర్డ్‌గా అనిపిస్తుంది. ఎందుకా అని ఆలోచించేటప్పుడు అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ డిన్నర్ చేశా. డిన్నర్ చేసిన వెంటనే చాలా టైర్డ్‌గా అనిపించడం అండ్ స్లీపీగా అన్నట్టు అనిపిస్తుంది. సో, అసలు ఎందుకు ఇలా అవుతుంది అని రీసెర్చ్ చేసేటప్పుడు, అప్పుడు నాకొక పాయింట్ తెలిసింది ఏంటి అనంటే, ఫుడ్ తిన్న వెంటనే చాలా మందికి ప్రాబ్లమ్ ఉంది. ఇలా టైర్డ్‌గా ఫీల్ అవ్వడం, స్లీపీ అవ్వడం అసలు ఎందుకు ఇలా అవుతది అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. జనరల్లీ ఎక్కువ మనం చూసుకుంటే లంచ్ టైమ్‌లో మనం లంచ్ చేసిన తర్వాత ఈ విధమైన ఒక ఫీలింగ్ మనకొస్తది. చాలా నిద్ర వచ్చేటట్టు. అసలు మరి వర్కే చేయలేము. అసలా నాకు తెలిసి కాలేజ్‌లో అయినా, స్కూల్ అయినా లేకపోతే మన వర్క్ ప్లేస్‌లో అయినా సరే లంచ్ బ్రేక్ తర్వాత లంచ్ చేసిన తర్వాత టైం ఏదైతే ఉంటదో వన్ ఆఫ్ ద టఫెస్ట్ టైమ్ కంప్లీట్ డే మొత్తంలో మనకి. ఎందుకంటే ఒక పక్కన నిద్ర వచ్చేస్తుంటది. చాలా టైర్డ్ అనిపిస్తది. యాక్చువల్లీ అలా ఎందుకు అవుతది అనంటే అలా అయితే అదసల బ్యాడ్ సైనా, గుడ్ సైన్ అనేది కూడా చెప్తారు. సో, యాక్చువల్లీ అలా ఎందుకవుతది అనంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఫుడ్ తిన్న వెంటనే, మన ఒక డైజెషన్ సిస్టమ్ మన స్టమక్‌లో వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, డైజెషన్ అనే ఒక మెషిన్ అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, ఆ మెషిన్ స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతది అనంటే, మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా మోస్ట్‌లీ మన ఒక స్టమక్ పోర్షన్ ఎక్కడైతే ఉందో, అక్కడికి బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా వెళ్తుంది. ఎందుకు వెళ్తది అనంటే, ఆ ఒక మెషిన్ వర్క్ అవ్వాలి కాబట్టి. సో, అలా అయ్యేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకేంటి అనంటే, చాలా టైర్డ్ అనిపిస్తది. ఎస్పెషల్లీ ఎక్కువ రైస్ తిన్నా, లేదా ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మనం ఎక్కువ తినేసినా, ఇలాంటప్పుడు అవుతది. సో, మనకి స్లీపీగా అనిపిస్తుంది అనంటే, ఇట్స్ ఎ గుడ్ సైన్ దట్ అవర్ డైజెషన్ ఈస్ వర్కింగ్ వెల్ అని అర్థం. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏమిటి అంటే, వి షుడ్ బి వెరీ కాషియస్. ఇలా డైలీ ప్రతిసారి మనకలా అనిపిస్తుంది అనంటే, మనం చాలా కాషియస్‌గా ఉండాలి. ఎందుకు అని అంటున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ డయాబెటిస్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది వస్తుంది. సో, మీకు షుగర్ ఉందా లేదా అనే విషయం మీకు తెలీదు. బట్ ఇఫ్ యూ ఫీల్ ఆహ్, మేబీ ఇది షుగర్ అటాక్ అవుతుందేమో, డయాబెటిస్ వస్తుందేమో అని అలాంటి ఫీలింగ్ అని మీకేమైనా ఉంటే, అది మీకు ఎప్పుడు తెలుస్తది అనంటే, ఇలా ఫుడ్ తిన్న వెంటనే ఒక నిద్ర వస్తుంది అనంటే, దెన్ యూ కెన్ గో అండ్ చెక్ ఒకసారి మీ బీపీ, మీ యొక్క షుగర్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. చెయ్యి నొప్పొస్తుంది బాగా. అబ్బా! మనకంత అలవాటు లేదు కదా! చెయ్యి నొప్పొచ్చేస్తుంది. సో, ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటది. సో, ఇఫ్ ఇట్ ఈస్ అలా మీకు స్లీపీ అనిపిస్తుంది అనంటే, నో ప్రాబ్లమ్, డైజెషన్ అనేది చాలా బాగా పనిచేస్తుందని అర్థం. అండ్ సెకండ్ థింగ్ ఆల్సో షుగర్ డయాబెటిస్ అటాక్ ఒకవేళ మనకైతే ఆ విధమైన ఒక స్లీపీగా అలా టైర్డ్‌గా మనకు అనిపిస్తుంది. సో, సొల్యూషన్ ఏమిటి? వెరీ సింపుల్. రైస్ కొంచెం తక్కువ తింటాం. కర్డ్ ఇలాంటివంతా కూడా చాలా తక్కువ తినాలి. ఆర్ ఫర్ సపోజ్ తక్కువ తినడం కష్టం బ్రదర్, మనకి ఎలా అయినా ఫుల్‌గా కుమ్మేయాలి మనం అని అనుకుంటే, ఫుల్‌గా తినేయడమే. తినేసిన వెంటనే మనం పడుకొని పోకుండా లేదా కూర్చోకుండా యూ జస్ట్ హావ్ టు వాక్. ఒక 30 మినిట్స్ వరకు మనం వాక్ చేయాలన్నమాట. సో, అలా చేస్తే ప్రాపర్ డైజెషన్ అయిపోతుంది. మనకి స్లీపీ అండ్ టైర్డ్‌నెస్ కూడా మనకు పోతుంది. సో, ఈ యొక్క హెల్త్ టిప్ మీకు నిజంగా నచ్చింది అనంటే, ఈ విధంగా హెల్త్ టిప్ షేర్ చేసుకోవడం ఇలా వ్లాగింగ్ స్టైల్‌లో అయితే జస్ట్ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అండ్ కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద చెప్పాలో ఐ విల్ ట్రై టు మేక్ వీడియో ఇన్ దిస్ ఫార్మాట్ ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్ మీకు నచ్చినంత వరకు. ఆర్ ఇఫ్ యూ సే ఈ ఫార్మాట్ చాలా బాగుందంటే ఐ జస్ట్ కంటిన్యూ డూయింగ్ దట్. ఓకే. థాంక్ యూ సో మచ్. చాలా చెయ్యి నొప్పొస్తుంది. థాంక్ యూ.